ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారి నడిపితే నేను 10,000 ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఎలా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు. డబ్బా ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ పేటలోకి రాలేదు. పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా? పొద్దుటనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తిపడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలిచేద్దాం. దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అటాగే బాబు. మరి దొంగ డబ్బు దాచి వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. వద్దు, ఇది అన్యాయం. అంత పని చేయకండి. అన్యాయం. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఏటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటుంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. ఒరేయ్! నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పేదలకి న్యాయం చేస్తా. వాడిని పట్టుకో, పోలీసులు ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు. నాన్న, బాబు, నాన్న, ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులు. అంతేకాదండి, ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ తోనే కలపాలి. అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపక్ష పరమాణాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు. బాబు, భార్గవ, జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పులు సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్, పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను. ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు.
నా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీరవిహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ్ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పరక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచానని. కూతురు దగ్గరకు కూడా ఇలాగే పంపిస్తావా? రోజా, ఏ కోపం వచ్చిందా? పారాయి మనిషి కన్నదాన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా? ఏమిటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చారదీశాను, కానీ లేకపోతే నువ్వేమైదానవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవడి ప్రేమలోనే పడ్డావా, లేకపోతే ఎక్స్పర్ట్ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడా. ఆ మహానుభావుడి పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఏరా, దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ గడి మీద మనసు పెట్టుకున్న సంగతి నాకు ఎందుకో చెప్పలేదు. నిన్ను హలో, నేనమ్మా లత. ఏడు బాబాయ్? నీకు గుడ్ న్యూస్. భార్గవ ఈవేళ విడుదలవుతున్నాడు. మన్మథనామ సంవత్సరం నా మనసే పాడెను నాదస్వరం. విరిసే ఈ పూలా మెరిసే నీ నవ్వులా, నీరమ్మకే తుమ్మెదై చేరనా. అందం సందం గంధాలుగా చల్లనా, నాలో ఉయ్యాలపు లేత ఉయ్యాలల నీ కోసమే ఊపనా. మోహం దాహం నీ ముద్దుతో పెంచనా, జారే నీ కొంగున ఏ రైవు పొంగిన పరువాలలో తేలనా. నా తీగలో పువ్వులే రాలనా. మన్మథనామ సంవత్సరం నా మదిలో పుట్టిన ప్రేమ జ్వరం.